ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఒక 2 రెసిపీస్ అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి టమాటో కూర అనమాట. టమాటో కూర చాలా బాగుంటుందండి. అలాగే ఇంకో రెసిపీ వచ్చేసి ఏంటంటే చికెన్ నూడిల్స్ అనమాట. సో ఈ 2 రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. సో మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. చెప్పాను కదా, ఇంకా వాళ్ళ బ్యాగ్ ఏం పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ వాటర్ బాటిల్ పట్టుకెళ్తే సరిపోతుంది. సో ఏంటంటే స్కూల్లో గేమ్స్ అని డ్రాయింగ్స్ అని ఇవి వేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే నేను గిన్నెలు తోముతున్నానండి. రాత్రి గిన్నెలు తోమలేదనమాట. సో అవన్నీ బయట పెట్టేసి ఫస్ట్ అయితే గిన్నెలు తోమేశాను. అలాగే నిన్న శనగల కూర ఇచ్చారు కదండి. సో అది ఎలా ఉందో చూపిస్తానన్నాను కదా ఈ రోజు వీడియోలోని. సో అది కూడా చూపిస్తాను. అలాగే ఇప్పుడైతే నేను చపాతీ అయితే చేసుకుంటున్నాను. ఆ కర్రీ ఉంది కదా అని చెప్పేసి మార్నింగ్ పిల్లలకి అయితే పూరి చేసాను. మళ్ళీని ఎలాగో రాత్రి మిగిలిన చపాతీ పిండి ఉంది కదా అని చెప్పేసి దాంతో పూరి చేశాను. ఇంకా నాకు మా హస్బెండ్కి వచ్చేసి చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. సో కర్రీ చూసారు కదా, ఈ విధంగా అయితే ఉన్నది. ఇప్పుడు అది స్మెల్ వస్తుందా లేదన్నది చూడాలి. సో ఆయిల్ చూస్తారా ఎంత ఉందో పైన. ఇంకా నేను అది తీద్దామని చెప్పేసి మర్చిపోయి తిప్పేసాను అనమాట. ఆయిల్ అంతా మళ్ళీ అందులో కలిసిపోయింది. సో కర్రీ అయితే స్మెల్ ఏమి రావట్లేదండి, బాగానే ఉందన్నమాట. సో ఫ్రిడ్జ్ లేకపోయినా సరే ఈ విధంగా మనం వాటర్లో పెట్టుకుని ఉంచుకుంటే మనకి స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. సరే పద వినలే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యింది. నేను ఫ్రెష్ అయ్యి ఇంట్లో వంట చేద్దామన్న లోపల స్కూల్ నుంచి అయితే ఫోన్ వచ్చిందనమాట. ఏంటంటే ఇలా మీ అబ్బాయి పడిపోయాడు, కాలు బెనికిందంట అని చెప్పేసి అన్నారు. ఇంకా అలా ఉన్నదాన్ని ఇంకా అలాగే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా స్లిప్ అయిపోయిందంట కాలు. అక్కడ కాలు బెనికేసి ఇంకా అది నన్నివ్వట్లేదు అనమాట. అంటే కుంటుతా నడుపుతున్నాడు. చెప్పాను కదా గేమ్స్ అయ్యి ఆడిపిస్తారని చెప్పేసి ఇంకా అలా గేమ్స్ ఆడితే కాలు అయితే పక్కకి బెనికేసిందంట. సో నేను వెళ్ళి ఇంకా ఫాస్ట్గా వెళ్ళాను అనమాట. ఏమైందా అని చెప్పేసి టెన్షన్ తోటి ఇంక వెళ్ళి ఇంక ఇంటికి తీసుకొచ్చేసాను. ఇంక విన్నుని కూడా తీసుకొచ్చేసాను అనమాట. మళ్ళీ విన్నుని తీసుకురావడానికి మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి ఇంకా వాళ్ళ మేడం అయితే ఇంక ఇద్దరిని పంపేసింది అనమాట. ఇంక ఇంటికి రాగానే ఇంకా రాసాను. రాసి ఇంక టీవీ పెట్టి కూర్చోబెట్టాను. ఇంక లంచ్కి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. అలాగే టమాటోస్ కూర కాబట్టి టమాటోస్ ఎక్కువ ఉండాలి. సో అందుకే నేను ఒక 4 టమాటోస్ పెద్దవి తీసుకున్నాను. ఇలా ముక్కల కింద కట్ చేసుకుని అందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట. సో మగ్గడానికి ఇందులో వాటర్ వస్తుంది కాబట్టి మూత పెట్టేసి ఇంకా అది మగ్గించుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మగ్గిపోవాలన్నమాట. టమాటోస్ అంతా మ్యాష్ అయిపోవాలి. సో ఈ విధంగా మ్యాష్ అయిపోయిన తర్వాత ఇందులో సాల్ట్ వేసాను, పసుపు వేసాను, అలాగే కారం వేసాను, ఇంకా గరం మసాలా కూడా వేసాను అనమాట. సో ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అయితే వేయమండి. వాటర్ వేయకుండా ఓన్లీ ఇలాగే మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. దాంతో ఇంకా అందులో వేసిన ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట. సో ఈ లోపల మా అమ్మాయి ఆకలేసేస్తుందని చెప్పేసి అన్నది. ఇంకా శనగల కూర ఉంది కదా అని చెప్పేసి అది వేసి అయితే పెట్టేశాను. ఈ లోపల ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. మా వారు కూడా వచ్చారనమాట. ఇంకా ఆయన జీరా టీ పెట్టమన్నారు. ఇంకా ఇద్దరి కోసం అని చెప్పేసి జీరా టీ అయితే పెడుతున్నాను. సో కర్రీ చూసారు కదండి, ఇంకోండి ఈ విధంగా దగ్గరికి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉంచేసుకున్నామంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఈ కర్రీ మనం చపాతీలో తినచ్చు, రైస్లో తినచ్చు, చాలా బాగుంటుంది అనమాట. సో ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఇంక జీరా వాటర్ అయితే మరిగిపోయింది. ఇంకా అది కూడా వేసేసుకుంటున్నాను. మా హస్బెండ్ టీ ఇవ్వాలే కానీ గంటకి టీ తాగుతూనే ఉంటారండి. సో అంత ఇష్టంగా తాగుతారు అనమాట టీ అయితేని. ఇంక నేను ఏదో చేద్దామని చెప్పేసి ఉత్త ఖాళీ గ్లాస్ పట్టుకెళ్ళాను. కాకపోతే అది తెలిసిపోయింది అనమాట. అందుకే ఇంక టీ ఉన్న గ్లాస్ అయితే పెట్టేసి ఇచ్చేసాను. మేమిద్దరం టీ తాగేసిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికి అయితే భోజనం పెట్టేశానండి. యాక్చువల్లీ ఇద్దరికి కలిపేసి ఇచ్చేస్తాను. మా అబ్బాయికి కాలు బెనికింది కదా, కొంచెం గారం వచ్చిందనమాట. మమ్మీ నువ్వు తినిపించు అని చెప్పేసి అన్నాడు. ఇంక తినిపించాను. ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట కాలు నొప్పి ఎక్కడ ఉన్నదా అని చెప్పేసి. సో ఇక్కడైతే కాలు గట్టిగా నొప్పి పట్టిందండి. ఒక 3 days అయితే అలాగే నడిచాడు అనమాట. కాలు కుంటుతా నడిచాడు. ఇంక తర్వాత అయితే మా హస్బెండ్ని పెట్టేశాను భోజనం. ఇంక నేను కూడా భోజనం అయితే తినేసాను అనమాట. అంటే చపాతీ తిన్నాను. సో చపాతీలకు కూడా చాలా బాగుంటుంది అనమాట కర్రీ. సో తర్వాత వచ్చేసి చికెన్ నూడిల్స్ అయితే చేస్తున్నానండి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ చికెన్ తీసుకున్నాను. బాగా
బాగా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను అనమాట. అందులో కొంచెం పసుపు, కారం, ధనియాల పౌడర్, ఇంకా జీలకర్ర పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి. నా దగ్గర కార్న్ఫ్లోర్ లేదు కాబట్టి మైదా అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేస్తే ఏంటంటే మనకి మంచి క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా క్రిస్పీగానే ఉన్నది, బాగున్న టేస్ట్ కూడా మైదా పిండితో కూడా. ఎప్పుడైనా ఇంట్లో కార్న్ఫ్లోర్ లేనప్పుడు ఇలా మైదా పిండితో కూడా ట్రై చేయండి. తర్వాత అయితే కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. అవి కట్ చేసుకునే లోపల చికెన్ అంతా బాగా నానున్నదనమాట. ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసి ఇంకొకటి తీసుకుని ఇలా అయితే వేసేసుకుంటున్నాను. మనం చికెన్ పకోడీ ఎలా వేసుకుంటాం అలాగా. మీ దగ్గర ఎగ్ ఉంటే ఎగ్ కూడా వేసుకోవచ్చండి, ఎగ్ వైట్ వేసుకున్నా బాగుంటుంది అనమాట. సో నేను తీసుకున్న నూడిల్స్ ఇవి చాలా రోజులు నేను తీసుకొచ్చి చికెన్ ఫ్రై అయ్యే లోపల మనం నూడిల్స్ కూడా ఉడకబెట్టేసుకుందామండి. నేను ఈ కడాయిలో వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుని తగినంత సాల్ట్ ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ ఎందుకంటే మనకి నూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది అనమాట. సో అదైతే వాటర్ మరుగుతున్నాయి, లోపల చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇదైతే పక్కది వేసుకున్నాను. మీకు కలర్ బాగా కనిపించాలి అంటే మాత్రం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లోకి కాబట్టి మామూలుగా అయితే చేసేసాను. సో ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్ అయితే మరిగిపోయి ఇంకా అందులో అయితే నూడిల్స్ అయితే వేసేసాను. సో నూడిల్స్ వేసేసిన తర్వాత ఇంకా అలా కాసేపు అయితే ఉంచేసాను. ఇది బాగా ఎక్కువ ఉడకకూడదండి, ఎక్కువ ఉడికిపోయిందంటే అది మనకి సివిడిపోయినట్టు అయిపోద్ది అనమాట. ఒక 90% అయితే ఉడకబెట్టుకున్నాను నేను. సో దాన్ని చిల్లుల గిన్నెలో తీసేసుకుని పైనుంచి చన్నీలు అయితే వేసేసాను. చన్నీలు వేస్తే ఏంటంటే మనకి అది ఎక్కువ ఇంకా కుక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడితో ఇంక స్టాప్ అయిపోతుంది. ఇంక నెక్స్ట్ కడాయి పెట్టుకున్నాను. ఆ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఇందులో మీకు ఇంకా ఒక 2 ఎగ్స్ అయితే పడతాయండి, ఒక 3 ఎగ్స్ దాకా పడతాయి. నా దగ్గర ఒక్కటే ఉన్నదనమాట, ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. సో ఒక ఎగ్ అయితే వేసుకుని బాగా బీట్ చేసుకోకూడదు అనమాట, కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లా ఉండేలా ఉంచుకోవాలి. ఎగ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు, ముందుగా ఫ్రై చేసుకున్న చికెను, ఇంకా 1 టేబుల్ స్పూన్స్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇవన్నీ వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి, కాకపోతే వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వకూడదు అనమాట. ఒక 30-40% కుక్ అవుతే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయినా అట్లా టేస్ట్ అయితే పోతుంది. సో ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ వేసుకున్నాను. అలాగే ఇందులో కారం, తగినంత కారం వేసుకోవాలి, ఇంకా సాల్ట్, ఇంకా ఇందులో సోయా సాస్, ఇంకా వెనిగర్ అయితే వేసాను. వెనిగర్ కదండి, చిల్లీ సాస్ అయితే వేసాను. వెనిగర్ ఉంటే వేసుకొని, నా దగ్గర లేదనమాట, అందుకే వేయట్లేదు. వెనిగర్ లేకపోయినా పర్లేదు, నిమ్మరసమైనా వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇవన్నీ వేసేసుకొని ఇంకంతేనండి, ఐ ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం నేను వెజిటేబుల్స్ వేసిన, ఎగ్ వేసిన ఇవన్నీ ఐ ఫ్లేమ్లోనే చేశాను. ఐ ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే మనకి ఒక స్మోకీ ఫ్లేవర్ అన్నది వస్తుంది అనమాట, బాగుంటుంది టేస్ట్. సో ఐ ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా 2 గరిటెలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే నూడిల్స్ పొడవకున్నది కాబట్టి 2 గరిటెలు తీసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ అయిన తర్వాత పైనుంచి నేను స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను అనమాట. సో చైనీస్ ఐటమ్స్ అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అమ్ముతున్నారు ప్రతి దుక్కులని. సో అవి ఎలా ఉంటాయి ఏంటో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. చైనీస్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. సో నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకుని పైనుంచి ఆనియన్స్ వేసాను, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. అంతేనండి, ఈరోజు నేను కూడా తిన్నాను అనమాట. ఈ చికెన్ నూడిల్స్ ఉన్నదండి, సేమ్ బయట ఎలా కొనుక్కొని తింటామో అలాగే ఉన్నదనమాట. ఇందులో ఇంకా ఎగ్ ఎక్కువ వేసి ఉంటే బాగుండు అనిపించింది. మా పిల్లలకైతే నూడిల్స్ చాలా ఇష్టం అండి, మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు చెప్పాను కూడా. ఇంకా నూడిల్స్ తినేసిన తర్వాత ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళాము. అంటే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో చెరుకు రసం అయితే కనిపించింది. మా అబ్బాయి దీన్ని చెరుకోటి రసం అంటాడండి, చెరుకు రసం అండు, చెరుకోటి రసం కావాలి నాకు అంటాడు. సో ఇంకా చెరుకు రసం అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ వెదర్ అండి ఈ టైంలో అంటే 6:37 ఆ టైంకి అయితే చాలా బాగుంటుంది అనమాట. చూడండి అప్పుడే సన్సెట్ అయితే అవుతుందన్నమాట, చాలా బాగా కనిపిస్తుంది కదా.
సో ఇంకైతే పిల్లలిద్దరిని ట్యూషన్లో దేవెట్టేశాను. ట్యూషన్లో దేవెట్టేసిన తర్వాత ఇంకా నా వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. ఊరైతే వచ్చామన్నమాట. అంటే చాలా లేట్ అవుతుంది వీడియోస్ పెట్టడానికి. ఇది నుంచి రోజుకు ఒక వీడియో అయితే కంపల్సరీగా పెట్టేస్తాను. అలాగే మన టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1 నుంచి అయితే పెడతానండి. 1 కల్లా పెడతాను వీడియో. 1కి కుదరలేదు అంటే మాత్రం 3 కల్లా కంపల్సరీగా పెట్టేస్తాను. మిస్ కాకుండా ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేస్తూ ఉండండి. సో ఇక్కడైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్.